రైట్ మనం కాల్ తీసుకుందాం శ్రీకాంత్. హలో హలో, నా పేరు పవన్ వడ్డాది. నమస్తే అండి. నమస్తే నమస్తే. మీరు స్టార్టింగ్ మాట్లాడింది వినిపించలేదు, మీ పేరు చెబుతారా? షూర్, నా పేరు పవన్ అండి. యా పవన్ గారు, ఎక్కడి నుంచి పవన్ గారు? న్యూజెర్సీ ఎడిసన్ నుంచి కాల్ చేస్తున్నాను నేను కూడా. ఓకే, షో చూస్తున్నారా? చూస్తున్నానండి. చూస్తున్నారు, అందుకే కాల్ చేశారు కదా? అవునవును. ఎలా ఉన్నాయి మన ఎస్పీ బ్రదర్స్ సాంగ్స్? వేరే అడగక్కర్లేదండి, అమేజింగ్, అవుట్ ఆఫ్ ద వరల్డ్, చాలా ఎక్సలెంట్. యాక్చువల్ గా నిజంగా ఇలా నేనైతే ఇండియాలో షోస్ చేసేదాన్ని రెగ్యులర్ గా. ఇక్కడ కూర్చొని మన ఈఎస్ లో మన తెలుగు వాళ్ళతో మన ఎస్పీ బ్రదర్స్ తో ఇలా చేయడం నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో? నేను కూడా సూపర్ ఎక్సైటెడ్ గా ఉందండి విని. మంచి పాటలు, అమేజింగ్ సింగర్స్. నేను ఎందుకు కాల్ చేశానంటే దే వెరీ చేసే మంచి పనుల్లో అన్నిటిలోనూ తెలుస్తుంది మనకి. ఐ విష్ దెమ్ లాట్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ కమింగ్ ఇయర్స్. యా, మీరు డైరెక్ట్ గా పవన్, థాంక్యూ సో మచ్ పవన్. ఎనీ టైమ్ శ్రీకాంత్. మీరు ప్రసాద్ గారు ఐ మీన్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆ 60 కిడ్స్ ఇందాక మీరు చెప్పారు కదా, దట్ వాజ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఐ వాజ్ అన్ ఆడియన్స్. సో I was super excited after that. I think మీరు చేసిన మంచి పనికి you got an excellent response. I think you should keep doing such great things and wish you lots of success. Thank you so much పవన్. ఇప్పుడు మీకు ఏం వద్దా, ఏం సాంగ్ వద్దా? నాకు నచ్చింది నేను పాడించేసుకోనా? పవన్ కి నచ్చిన పాట నాకు తెలుసు అండి. పవన్ కి నచ్చిన పాట నాకు తెలుసు సార్. లేదు, మేము కూడా వింటాం, మీరు చెప్పండి. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇందాక ఒకటి విన్నాం కదా, అలాగే ఇంకొక కాంబినేషన్ సాంగ్ ఏదైనా వాళ్ళ ఫేవరెట్ we would love to hear that. కాంబినేషన్ ప్రసాద్ ఇప్పుడే కదా పాడించుకున్నాం. ప్రసాద్ ఇక్కడ ఉన్నారు. పవన్ మనం కాంబినేషన్ లో మళ్ళీ తర్వాత పాడించుకుందాం, ఓకేనా? డెఫినెట్లీ ఒక సాంగ్ పాడదాం పవన్. Okay, wish you lots of success. Thank you so much. హ్యాపీ దసరా పవన్. మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పవన్. రైట్, మనం మరో కాలర్ తో మాట్లాడదాం. హలో అండి. హలో సునీత గారు? యా, నేనే సునీత, చెప్పండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నేను ఉషా, న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నానండి. ఉషా? యా, ఉషానండి, న్యూజెర్సీ నుంచి. ఉషా, యా, ఎస్పీ బ్రదర్స్ తో మాట్లాడొచ్చా? అభిమానులం మేము. మీలాంటి వాళ్ళ కోసమే కదా మేమంతా. మాట్లాడండి. అవునండి, మీరు కదా అనుసంధానకర్త కదా, మీరు తీసుకురాబోతే మేము ఎట్లా మాట్లాడతాము? మీరు తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో అసలు. అనుసంధానకర్త ఈ వర్డ్ వినండి నేను. కాస్త తెలుగులో మాట్లాడండి ఉషా గారు. చాలా చక్కటి తెలుగు, అది కూడా మామూలు నార్మల్ గా కాకుండా చక్కటి తెలుగు, అనుసంధానం. బాబాయ్, ఓకే మాట్లాడండి మీరు. ధన్యవాదములు. మీ అందరికీ కూడా దేవి నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఉషా గారు బాగున్నారా? బాగున్నానండి. మీ పాట ఇంకేం చెప్తాను చెప్పండి. అతిశయమే అచ్చరం అంది మీ పాటే అతిశయం. అంతగానే ఉంటుంది చెప్పండి. థ్యాంక్ యూ అండి ఉషా గారు. అలా ఇంకొకటి, బ్రదర్స్ కి ఎవరికి నచ్చిన విశ్లేషణ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. నేనైతే సంగీతంతో మమ్మల్ని పరవశింప చేయడానికి మీరు ఎస్పీ బ్రదర్స్ అని పెట్టుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ఏమంటారు? యాక్చువల్గా మీకు తెలిసే ఉంటుందండి, ఎస్పీ బ్రదర్స్ మేము మా ఇద్దరం ఇచ్చుకున్న టైటిల్ కాదు అది. మేము మాధవపతి సురేష్ గారితో ఒక కాన్సర్ట్ చేసినప్పుడు ఆయన మా కోఆర్డినేషన్లో, మా కొలాబరేషన్లో మేము పాడిన పాటలు అవన్నీ చూసి ఇంప్రెస్ ఆయన. మీ ఇద్దరిని చూస్తుంటే వాళ్ళ ఎల్డర్ బ్రదర్స్ వాళ్ళు కలిసి మ్యూజిక్ షోస్ అవి చేయడం అన్నీ ఆయనకి బాగా గుర్తుండే. ఆయన మీ ఇద్దరికి ఎస్పీ బ్రదర్స్ అని నేను టైటిల్ ఇస్తాను. మీ ఇద్దరు ఎస్పీ బ్రదర్స్ ఆఫ్ యూఎస్గా మీరు మంచి ఇదవ్వండి. ఎప్పుడు కూడా ఇలానే కలిసి మీరు ఎప్పటికీ కలిసి మీరు ప్రోగ్రామ్స్ చేయండి. యూ గైస్ హ్యావ్ గుడ్ పొటెన్షియల్ అని చెప్పి ఆయన బ్లెస్ చేసి, ఆ రోజు నాకు బాగా గుర్తుంది, ఆ రోజు గురు పూర్ణిమ రోజు సాయిదత్ పీఠంలో మేము డివోషనల్ కాన్సర్ట్ చేసాము మాధవపతి సురేష్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో. ఆ రోజు ఆయన ఆ టైటిల్ ఇచ్చారు. సో అంత మంచి రోజు ఆ టైటిల్ మాకు భగవత్ సన్నిధిలో అంత మంచి టైటిల్ రావడం మాకు
చాలా హ్యాపీగా అనిపించి అప్పటి నుంచి అదే కంటిన్యూ చేస్తున్నాం. మీరు పరిపూర్ణం చేసుకుంటున్నారండి, అలాగే చేసుకుంటారు కూడా. అంటే మేము అప్పటికి చాలా మంది మమ్మల్ని అంటే నేను ఎక్కడికైనా వెళ్తే దెన్ మీ బ్రదర్ ఏరియా అని అడిగేవాళ్ళండి. నేను వెళ్తే తను అడిగేవాడు. సో కానీ అంటే ఆ నేమ్ అనేది దెన్ ఆఫ్టర్ అనేది మాధవపతి సురేష్ గారు వరకు ప్రసాద్ శ్రీకాంత్ అని ఉండేది. సో అక్కడ నుంచి ఇది ఒక టైటిల్ అయింది. అప్పటి సో SP అందుకని మేము ఇంకా అది అందరికీ జనాల్లోకి వెళ్ళింది కాబట్టి ఆ టైటిల్. యా చెప్పండి. అప్పటి ఎస్పి కోదండపాణి గారి సంగీతం నుంచి ఇప్పటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట దాకా మరి అన్ని మనకి అందరికి గుర్తు తెచ్చేది కదండి ఎస్పి బ్రదర్స్. సరే, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఒక మీరు పాట పాడండి. అయ్యో వద్దండి వాళ్ళ పాడండి ఉషా గారు. నేను చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. నాకు తెలుసు ఎస్పీ బ్రదర్స్ వారి యొక్క అభిమాన గణం ఎంతో నాకు తెలుసు. 1 hour నుంచి కంటిన్యూస్ గా ఇటు షో వింటూ కూడా నేను చేస్తూనే ఉన్నాను అనమాట వారితో మాట్లాడడానికి. నేను మిగతా చాలా మంది కాలర్స్ తెచ్చుకుంటుంటారు, నేను ఎక్కువసేపు మాట్లాడితే. నేను కూడా నా చాయిస్ 2 పాటలు అడిగేస్తానండి. సునీత్ గారు చెప్పండి. ఉషా గారు. ప్రసాద్ గారు నా హృదయంలో నిద్రించని అది పాడగలరా నా కోసం? తప్పకుండా అండి. ఇంకా శ్రీకాంత్ గారు అసలు మాట్లాడారా నాతో? చెప్పండి ఉషా గారు. ఫస్ట్ హాయ్ చెప్పింది నేనేనండి మీకు. అయ్యో వైష్ణవ్ మాయో అని అర్థం కాలేదు అనమాట. ఎంతసేపు అండి వెయిట్. చెప్పండి ఉషా గారు. మీరేమో నాలోనే నేను నాతో ఉన్నానా మీ అద్భుతమైన ఆ పాట. ఇద్దరు చాలా అజరామరంగా ఉండే ఆ పాటలు ఇద్దరు నాకు చాలా ఇష్టం. మీరు అంతా విన్నాను కాబట్టి నాకు తెలుసు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. అసలు ఎంత బాగా మాట్లాడారు మీరైతే. చక్కగా మీరు మాకు తెలుగు నేర్పించేశారు. అంత బాగా పాడారు. చక్కగా పాటలు పాడించుకుందాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అడ్వాన్స్ హ్యాపీ దసరా. వారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మా మనసును రంజింప చేయాలని మీరు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఆ మనసుల్ని ఆకట్టుకోవాలని కూడా ఆశిస్తున్నానండి. ఉంటానండి. మేము వస్తూ ఉంటామండి. మీరు మళ్ళీ మాకు కాల్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు ఉషా గారు. రైట్, మంచి సాంగ్ ఇప్పుడు. థ్యాంక్ యూ. ఏ సాంగ్ పాడతారు? ఇందాక నీల గారు మహర్షి సినిమా నుంచి ఒక పాట అడిగారండి. సో ప్రసాద్ దానికి ఒక మంచి పల్లవి పాడతారు. తర్వాత ఇంతకుముందు సత్య గారు కూడా గంగోత్రి సినిమాలో ఒక చిన్న పాట అడిగారు. సో I'll sing couple lines. ప్రసాద్ గారు ఒక ఇళయరాజా గారి కాంబినేషన్ ఒక సాంగ్ అడిగారు. అలాంటి ఇద్దరు కలిసి కాంబినేషన్ లో కూడా ఒక సాంగ్ అడిగారు. అందుకే ఒక ఇళయరాజా గారి సాంగ్ నీల గారు అడిగింది మహర్షి మూవీ నుంచి. సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణు అణున కలకలహం భానోదయాన చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం రాగోల్లసాలు ఈ వేళ
కాదు మనసా ప్రేమ మహిమా నాదు హృదయం భానోదయాన చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. So, అది నీల గారి కోసం? నీలకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇంత మంచి సాంగ్ మీ వల్లనే మా అందరికి దొరికింది. థ్యాంక్స్. సో పారిజాత గారు, నీల గారు, ఉష గారు, సో మీ పాట మీకోసం. రైట్. ఇంకో పాట, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా, కాలర్తో మాట్లాడదాం. హలో 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 అండి. హాయ్. హాయ్ హాయ్ టు ఎస్పీ బ్రదర్స్. నా Thank పేరు you. అనుష. Who is this? నేను న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? నా పేరు అనుష. ఏ అనుష. హాయ్. హాయ్. చూస్తున్నారా? షో ఎలా చూస్తున్నారు ఉన్నారు? కదా. నేను బాగున్నాను, మీరు యా ఎలా ఉన్నారు? చూస్తున్నాను, బాగున్నాను. ఇంత అమేజింగ్ షో ఎలా మిస్ అవుతాం కదా. అనూష గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. శ్రీకాంత్ అండి మాట్లాడింది ఇందాక. శ్రీకాంత్ గారు. అనుష రెగ్యులర్ కాలర్ తెలుసా? ఓకే. సో థ్యాంక్ యూ అనూష గారు. ఇక ప్రసాద్ కూడా ఉన్నారు, మాట్లాడండి. మీ షోస్ నేను చాలా అటెండ్ అయ్యాను. యూఆర్ బ్లెస్డ్ విత్ అమేజింగ్ వాయిసెస్. థ్యాంక్ యూ సో మచ్, మాకు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నందుకు. అండ్ నా కోసం ప్రసాద్ గారు ఓ పాపా లాలి చిత్రం నుండి బాలు గారు పాడిన మాటేరాని చిన్నదాని సాంగ్ పాడగలరా? తప్పకుండా మీకోసం ఒక పల్లవి పాడు వినిపిస్తా. రైట్. మరో కాలర్ ఉన్నారు. అనుష, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Anusha గారు. అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు కూడా. మనం ఆలోపు మళ్ళీ మాట్లాడేసుకుంటాం, బట్ ముందుగానే చెబుతున్నాను. ఓకే. యా, మరో కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాం. హలో 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 సునీత గారు, నా పేరు రాహుల్. హాయ్ రాహుల్, నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను రాలీ నుంచి మాట్లాడుతున్నాను, నార్త్ కేరళైనా. ఓ ఓకే, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. మీరందరూ బాగానే ఉన్నారా? కనిపిస్తున్నాం కదా. రాహుల్ గారు, మీకు నవరాత్రి శుభాకాంక్షలు. అలాగే విష్ యూ వెరీ హ్యాపీ దసరా ఇట్స్ కమింగ్ అప్. థ్యాంక్ యూ. విష్ యూ గైస్ ద సేమ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం మీది యూట్యూబ్ లో సాంగ్స్ విన్నానండి, శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ ఆషికి 2 సాంగ్ విన్నాను. ఇట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వాంటెడ్ యాక్చువల్లీ మీ ఇద్దరిని I appreciate you guys a lot for continuing to pursue your passion, especially US లో ఈ వర్క్ చేస్తూ అండ్ ఇదే సింగింగ్ ని కంటిన్యూ చేయడం ఎంత కష్టమో అంటే we know that, and you guys are really rocking and really doing a very very good job. Thank you so So much. you are also like an inspiration to many more of us who have, I mean, we also love singing but we couldn't continue it, but మీలాంటి వాళ్ళని చూస్తే మాకు కూడా అదొక ఇన్స్పిరేషన్ అన్నమాట. సో Thank you, Rahul. really Thank good. you so much. Yeah. This రాహుల్ గారు, మరి మీకు సాంగ్ ఏం సాంగ్ కావాలి? వాళ్ళ వాయిస్ నుంచి మీకు నచ్చిన సాంగ్. పర్సనలీ నాకు పవన్ కళ్యాణ్ గారి పాట ఏదైనా పర్లేదు. సో Choice. మీకు ఏది వీలైతే అది పాడండి చాలు. ఓకే, యా, తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాహుల్ గారు. హ్యాపీ Okay. అడ్వాన్స్ దసరా మీకు. ఓకే. థ్యాంక్ యూ. Thank you, Rahul. నేను ఇంకా మాట్లాడాలనుకుంటున్నాను, నార్త్ కేరళ బట్ నుంచి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. మా తరఫున, మా అందరి తరఫున, మన టీవీ తరఫున మీకు దసరా శుభాకాంక్షలు. మీతో మాట్లాడాలనుకుంటున్నాను కానీ కాలర్స్ వెయిట్ చేస్తున్నారంటే మా వాళ్ళు యా చెబుతున్నారు. నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. బై. విష్ యూ గైస్ బెస్ట్ ఆఫ్ లక్. యా, థ్యాంక్ యూ. హలో థ్యాంక్ యూ. బై. హలో హాయ్. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను బ్రిడ్జ్వాటర్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు? నా పేరు హరి అండి. హరి, ఎలా ఉన్నారు హరి? బాగున్నామండి. ఎస్పీ మీరు ఎలా బ్రదర్స్ ఉన్నారు? చూస్తున్నారా ఎంత బాగా చక్కటి పాటలు పాడుతున్నారో? యా చూస్తున్నామండి, చాలా బాగా పాడుతున్నారు. హరి, వాళ్ళతో మాట్లాడండి. హరి గారు బాగున్నారా? యా యా బాగున్నామండి. Thank ఎస్పీ you so బ్రదర్స్ much ఎలా అండి, ఉన్నారు? call చేసినందుకు. చాలా బాగున్నామండి. మీకు నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి, మీకు కూడా. థ్యాంక్ యూ అండి. యా, ప్రసాద్ గారు ఏదైనా యేసుదాస్ పాట పాడతారా అండి? యేసుదాస్ పాట తప్పకుండా అండి. ఏ పాట మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి? ఏదైనా పర్వాలేదండి.
తప్పకుండా. బ్రహ్మ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, యేసుదాస్ గారి వాయిస్, మోహన్ బాబు గారి వాయిస్. ముసి ముసి యా ఎగ్జాక్ట్లీ యా. ఓకేనా? అది ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి హరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. మీకు దసరా శుభాకాంక్షలు అండి. మా మన టీవీ తరఫున. మీకు కూడా అండి. థ్యాంక్ Yeah, యూ. thank you అండి. రైట్, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, బట్ మనం ఒక పాట తర్వాత కాల్స్ తీసుకుందాం. ఒక రిక్వెస్ట్ పూర్తి చేసి ఒక పాట పాడతాను. Sure. సో సత్య గారు ఫస్ట్ ఒక గంగోత్రి విధానం అడిగారు. అవును. ఆ పాట నాకు రాదండి కానీ బట్ వస్తుంది. బట్ మా దగ్గర ట్రాక్ లేకపోయినా పర్లేదు. ఐ జస్ట్ ట్రై టు అటెంప్ట్ ఒక 2 lines మీకోసం. Oh, sure. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా, నీ ఒరుకులే రాగంగా, నా గుండెలు మోగంగా, సరిగమలై సాగంగా, నాలో సగభాగంగా. గంగా నిజంగా. సత్య గారు ఆ పాట మీకోసం అండి. అలాగే హరి గారి కోసం ఒక చిన్న యేసుదాస్ గారి. మీరు బ్రహ్మ అన్నారు కదా? అవునండి. ఓకే. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ఏ పూజ చేసినా ఏ నోము నోచినా తెలిసి ఫలితమొసగేవాడు బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మేము ఒక లైవ్ షో చేయడం ఫస్ట్ టైం అండి. Oh, okay. బట్ ఇలా అంటే మాకు తెలిసిన పాటలు మేము యూజువల్లీ బయట ఎప్పుడు పాడకపోయినా దాన్ని ఇలా మాకు గుర్తు చేసి మాతో పాడించుకుంటున్నందుకు థ్యాంక్ యూ. సో మేము సో వీ షుడ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ యాక్చువల్గా మన టీవీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకి యూఎస్లో ఇప్పటి వరకు ఒక తెలుగు వాళ్ళని కూర్చోబెట్టి లైవ్ షో చేసిన ఛానల్స్ ఏవీ లేవు. అసలు తెలుగు గురించి మనం మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. కేవలం మన తెలుగు వాళ్ళ కోసం మన టీవీలో ఎస్పెషలీ మన వాళ్ళ అనుకునే వాళ్ళ కోసం ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు. దట్టు ఇలా మ్యూజిక్ షో అనేది ఫస్ట్ టైం అన్నమాట. సో చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా అంటే లాస్ట్ 2 yearsగా మేము ఎప్పుడు అసోసియేషన్స్తో మీటింగ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ వెళ్ళినా లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము ఎప్పుడు చెప్తా ఉంటాము. ఆ మోటివేషన్తోనే మేము టీఫాస్ 30th anniversary అంటే లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోండి అని చెప్పి ఒక 100 మంది కిడ్స్ ఇస్తే మేము ట్రైన్ చేసి ఒక సింఫనీ చేస్తామని చెప్పాము. టీఫాస్ లోనే చూసాను యాక్చువల్గా. మీ లాస్ట్ లో మీరు మొత్తం అయిపోయిన తర్వాత షో అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక సాంగ్ పాడారు. నేను మీకు దగ్గరకు వచ్చి నేను మాట్లాడాను కూడా యాక్చువల్గా, మీరు మర్చిపోయి ఉంటారు. ఆ సాంగ్ నిజంగా చాలా బాగుండేది. టోటల్ గా ఆ ఈవెంట్ మొత్తం హైలైట్. థ్యాంక్ యూ అండి. సో అలాగే యుఎస్ఏ మనం కూడా ఒక సూపర్ సింగర్ మన టీవీలో ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది కదా. అలాంటి ఐడియా ఏమన్నా ఉందా ప్రసాద్? ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఫ్యూచర్? అంటే మీ జనరేషన్ మీరు ఓకే మీరు పాడుతున్నారు, మేమంతా చూస్తున్నాం, మీరు కూడా నెక్స్ట్ ఏమైనా ఇలా తయారు చేస్తే బాగుంటుంది కదా. డెఫినెట్లీ అండి. అంటే మాకు లోకల్ టాలెంట్ తోనే కొన్ని షోస్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. సో మీరు మన టీవీ చూస్తూనే ఉండండి బికాజ్ ఎస్పీ బ్రదర్స్ ఆర్ గోనా శ్రీకాంత్ ఎవ్రీ థర్స్డే అని చెప్పండి. ఓకే, సో ఎవ్రీ థర్స్డే ఇదే టైంకి 7:30 to 8:30 or 9:30. సో ఎక్స్టెండ్ చేస్తే సో మీరు చూస్తూనే ఉండండి బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అప్ ఫర్ యూనో మనం అనుకునే ఇక్కడ అందరి కోసం. దెన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ప్లాన్డ్. సో ఇలా చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ బోత్ ఆఫ్ us sitting here. Very soon whoever is watching, then you might be here along with us. So we will announce it as we go through, but first episode only we don't want to let everything know, but it's coming up. So please keep watching. So right. Mana TV చూస్తూ ఉండండి.
అదే మన టీవీ చూస్తూ ఉండండి, త్వరలో వాళ్ళు ఏం చేయబోతున్నారో మేమే రివీల్ చేస్తామని చెప్తున్నారు. సరే చూద్దాం, మరి ఇప్పుడైతే పాటలు పాడుతున్నారు కదా, నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో కూడా వాళ్ళే చెబుతా అంటున్నారు. వాళ్ళతోనే విందాం మరి ఇప్పుడు పాట. ఓకే, సో ఇందాక అడిగిన ఒక ఇద్దరు కాలర్స్ కి రిక్వెస్ట్ ఈ పాట అండి. వానా మూవీలోంచి సాంగ్. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీడలా ఎదుట నిలిచింది చూడు. నిజంలాంటి స్వప్నం ఎలా పట్టి ఆపాలి, కలే అయితే ఆ నిజము ఎలా తట్టుకోవాలి, అవునో కాదో అడగకందిన మౌనం, చెలివో శిలవో తెలియకుంది నీ రూపం, చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదునా, ఎదుట నిలిచింది చూడు. ఇది వానా మూవీలో సాంగ్ కదా శ్రీకాంత్. యాక్చువల్గా మూవీ అంత హిట్ అవ్వలేదు, కానీ అందులో సాంగ్స్ అన్ని కూడా చాలా హిట్ అయినాయండి. ఇది టోటల్ గా అతని తడుస్తూ పాడుతూ ఉంటాడు కదా. ఇంకోటి ఏంటంటే మనం ఒక ఎవ్రీ సింగర్ హ్యాస్ ఒక పర్టికులర్ వాళ్ళకి ఒక అద్భుతమైన పాటల్లో, సో కార్తిక్ గారు పాడిన దాంట్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సాంగ్స్ ఇది వానా అని చెప్పుకోవచ్చు. నాకు ఈ సాంగ్ ఎప్పుడు ఇష్టం అనమాట. మామూలుగా ఇండియాలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఒక అతను మీలాగే పాడుతూ ఉంటారు. నేను ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నాను, నాకు అంత నచ్చుతుంది. చాలా చాలా అంటే అందరికి హార్ట్ టచింగ్ గా ఉంటుంది ఈ సాంగ్. రైట్, మనం కాల్ తీసుకుందాం. హలో అండి. హలో 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 అండి. హాయ్. హలో అండి. హాయ్, నమస్తే, మీ పేరు? నా పేరు హరిబాబు పాపినేని. హరిబాబు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కెంటకీ, జార్జ్ టౌన్, కెంటకీ. వావ్, షో చూస్తున్నారా? షో ఇప్పుడు లైవ్ చూస్తున్నాను. ఓకే, మన ఎస్పీ బ్రదర్స్ ఉన్నారు స్టూడియోలో, చక్కగా పాటలు పాడి వినిపిస్తున్నారు. మరి మీరు మాట్లాడండి వాళ్ళతో. ఓకే. హరిబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. హాయ్ అండి. సాంగ్స్ బాగా చాలా పాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు ఇక్కడే ఉంటారా? మేము న్యూజెర్సీలోనే ఉంటామండి. వీళ్ళు న్యూజెర్సీలో వీళ్ళంటే తెలియని వాళ్ళు లేరండి. హరి గారు ఇక్కడే ఉంటారు. అంటే కాదు, మీరు ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటారు కదా, జాస్టోన్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి తెలుగు వాళ్ళి. సో ఇక్కడే ఉంటూ ఎక్కడికైనా వెళ్ళొస్తా ఉంటారన్నమాట. అవునా, పిలిస్తే వస్తారా మీరు ఇక్కడికి ప్రోగ్రామ్స్? ఎందుకు రారు, వస్తారు కదా. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఏ షో చేసినా వీళ్ళు ఉండాలనేది నా కోరిక. ఓకే, మరి నా నెంబర్ ఇస్తాను, నెంబర్ మీరు తీసుకొని తర్వాత కాల్ చేస్తారండి, నా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్తాం. తప్పకుండా రండి. షూర్, మా వాళ్ళు నంబర్ తీసుకుంటారండి. సరే, మీకు ఏ సాంగ్ కావాలో చెప్పండి. సరే, ఒకసారి నంబర్ చెప్తారా మీరు? 612 మీ నంబర్ చెప్పండి, లేదంటే మీ నంబర్ వాళ్ళకి చెప్తే సరిపోతుంది.
612-345-00004. 612 612-345 611 612-345 612-345 00004. 00004. Yeah. యుఎస్ లో కూడా చాలా ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నారండి మీరు హరి గారు. కదా అవునండి, నిజంగా జస్ట్ వెళ్ళాను, మంచి నెంబర్ ఇస్తానంటే 1 వీక్ అవుతున్నారు, సో వెయిట్ చేస్తున్నాను. చాలా బాగుందండి నంబర్, అంటే చాలా ఫ్యాన్సీగా ఉంది. సరే మరి సాంగ్ ఏం కావాలి మీకు? సాంగ్ నాకు అన్ని సాంగ్స్ ఇస్తానండి, నేను జస్ట్ చూడంగానే చాలా ఇంప్రెస్ అయ్యి కాల్ చేస్తున్నానండి. Thank you. సో జస్ట్ మీ డీటెయిల్స్ నేను తీసుకోవడం కోసం కాల్ చేశాను. Thank సో you. నాకేంటంటే మీకు చాలా ఇష్టమైన సాంగ్ మీరు పాడండి. తప్పకుండా. సో నెక్స్ట్ పాడతామండి. గోల్డెన్ ఛాన్స్ అన్నమాట వాళ్ళకి. Yeah. థ్యాంక్స్ హరి గారు, మీకు ముందుగానే మన టీవీ తరఫున దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి, మీకు మీ ఎస్పీ బ్రదర్స్ కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాల్ ఉంది, మనం కాల్ తీసుకుందాం. హలో అండి. హలో. రైట్, కాల్ కట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నారు? ఇదొక యాక్చువల్గా శ్రీకాంత్ అండ్ ప్రసాద్, మనం వాళ్ళ కాలర్స్ అన్ని అడిగిన పాటలు పాడాలంటే మనకి ఇంత టైం పడుతుంది కదా. అంటే కాంబినేషన్ లో పాడడానికి ట్రై చేస్తామండి, లేకపోతే దెన్ వి ఆల్రెడీ అదే వాళ్ళకి చెబుతున్నాను నేను, అంటే మీకు నచ్చిన పాటలు వస్తూ ఉంటాయి, బట్ కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అవ్వండి. సో ఈ వారం కాకపోయినా వచ్చే వారం తప్పకుండా పాడతాం. తప్పకుండా. ఎందుకంటే ఇది అంటే మొదటి వారం కాబట్టి మనకి కాల్స్ మనకి చూసుకుని దాన్ని బట్టి కాల్స్ ప్రిపేర్ చేసుకుంటాం, పాటలను ప్రిపేర్ చేసుకోవడం, నెక్స్ట్ ట్రాక్స్ చూసుకోవడం చేస్తాం. ముందు కాలం అడిగినట్టుగా ఒక పాట మణిశర్మ గారి అద్భుతమైన కంపోజిషన్ ఫ్రమ్ బాణం చిత్రం. అద్భుతమైన కాంపోజిషన్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్. నాలో నేనేనన్న పాట. నిజంగా ఇట్లాంటి వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఏదో అన్నాల నాతో నేలేని మై మరపునా, ఏమో అన్నావేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. నాలో నేనేనా ఏదో అన్నానా, నాతో నేలేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, చిన్న మాటేదో నిన్నడగనా. అలా సాగిపోతున్న నాలోన ఇదేంటిలా కొత్త ఆలోచన, మనసే నాది మాటే నీది, ఇదే మాయో నాలో నేనేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావే
నీ ఎదంతా పదాల్లోన పలికేలా నీ మౌనమే ప్రేమాలాపన మనసే నాది మాటే నీది ఇదే మాయో నాలో నేనేనా ఏదో అన్నానా నాతోనే లేని మై మరపునా ఏమో అన్నావేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా. థ్యాంక్ యూ. వావ్. ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ టు మణి శర్మ గారండి ఈ పాటకి మాత్రం. దెన్ మన తెలుగులో ఉన్న అదృష్టం ఏంటంటే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉంటుంది, ఓన్ చేసుకుంటారు. అంటే సాంగ్ విన్నప్పుడు ఇది తిను పాడారు, తిని డైరెక్షన్లో వచ్చిందని మనకి తెలిసేలా ఉంటుంది అంత అద్భుతంగా. మనం చాలా సాంగ్స్ బాకీ ఉన్నాం, ఫస్ట్ ఆ సాంగ్స్ అని ఫినిష్ చేద్దాం. నేను కాల్స్ డ్రాప్ చేశాను, ఫస్ట్ మీరు పాట పడితే కాల్ తీసుకుందాం. సో ఇప్పుడు ఎనీవే అంటే ఒక స్లో మెలడీస్ పాడాం కాబట్టి ఒక టైప్ ఆఫ్ ఇంతకుముందు ఎవరో ఫోక్ సాంగ్ కూడా అడిగారు, ఫాస్ట్ బీట్ అడుగుతుంటే పాడితే ఎలా ఉంటుంది అనేది. సో ఇది ఇటీవల వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి ఇది ఇంకో ఫాస్ట్ బీట్ సాంగ్. సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. సో అంటే మనకి మీరు ఇందాక అన్నట్టు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రతి వాళ్ళకు ఒక స్టైల్ అంటూ ఉందండి. సో అందులో డిఎస్పి గారిది అదొక హీస్ గాట్ హిస్ ఓన్ స్టైల్ ఆఫ్ కంపోజింగ్ ఎట్ ద సేమ్ ఫాస్ట్ బీట్. ఎగ్జాక్ట్లీ డిఎస్పి అంటే ఫాస్ట్ బీట్ ఖచ్చితంగా ఆయన ఎనర్జీకి దెన్ హీస్ ఒక మారుపేరు అని చెప్పొచ్చు. సో హీస్ బీన్ అండ్ ఇటీవల ఇక్కడ న్యూజెర్సీ కూడా వచ్చారు. దెన్ we saw his energy too, how it is on stage. But తన పాటలు నిజంగా ఒక చాలా అంటే అందరికీ తగిలేలాగా ఉంటాయండి ఆ సాంగ్స్ కూడా. సో దట్ డిఎస్పి వచ్చేటప్పటికి ఫాస్ట్ బీట్ సాంగ్స్ అన్ని కూడా తను పాడేలాగా ఈ పాట వావ్. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. కాక్టైల్ తాగిన కోతి నేను, నెట్టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైట్ నేను, శనివారం రచ్చకున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, वैसे टकीला मैं हूँ अकेला, रावे ओ पिल्ला मैं मजनू तू लैला, हम तुम निबाड़ा something गनेला, रम पंचकोला प्रपंचम विनेला, come to the party super Lakshmi, welcome to the party Abhatachme, come to the party super Lakshmi, welcome to the party Abhatachme, super Lakshmi, Abhatachme, super Lakshmi, Abhatachme. స్ట్రం కాలు పెట్టిన మూడు నీ నగమోమా, ఆర్య పట్టుకారు కాని పెట్టిన జీరో నీ నడుమా, ఆఫ్రికన్ నడవుల్లో పెరిగిన అల్లరి అందం నువ్వా, ఆమ్స్టర్డాముల వెళ్ళి విరిసిన పూల నది నీ నవ్వా, girls and boys make some noise, I'm the best choice like the Rolls Royce, hello angels try me once, marokkasari radu got yours, illanti chance, come to the party super Lakshmi, welcome to the party Abhatachme, come to the party hey super Lakshmi, welcome to the party Abhatachme, super Lakshmi,
Appa touch me. Hey, Subbalakshmi. Appa touch me. శ్రీకాంత్ awesome. థ్యాంక్ యూ Wow. నిజంగా ఎంత బాగుందో అసలు మూవీ చూస్తున్నట్టుగా అందులో ఆ ఫీలింగ్ వచ్చేసింది పాట పాడుతుంటే. మనకి టైం అయిపోయింది, యాక్చువల్లీ క్లోజ్ చేసేస్తున్నాము. Okay. సో చివరిగా ఒక మంచి పాట మా అందరి కోసం, చివరిగా ఇద్దరు కలిసి ఏదైనా ఒక మంచి పాట పాడండి. మీకు నచ్చింది డిసైడ్ చేసేసుకోండి, ఏది పాడినా ఓకే మాకు, ఎందుకంటే మీరు ఏది పాడినా మేము ఎంజాయ్ చేస్తాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే మన టీవీలో మన వాళ్ళ కోసం మన యూఎస్ఏ తెలుగు సింగర్స్ అని కూడా ప్లాన్ చేస్తున్నారు. సో మీ ఖచ్చితంగా మంచి పాటలు పాడుకుందాం. లాస్ట్ పాట పాడే ముందు మరి ఒకసారి కాలర్స్ అందరికీ చేసినందుకు, మన టీవీ యాజమాన్యానికి, మళ్ళీ మా ఎస్పీ బ్రదర్స్ ఇక్కడ తీసుకొచ్చినందుకు, యూనో మీ ముందర ఇలా ఫస్ట్ టైం ఒక లైవ్ షోలో కూర్చోబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో యూనో దెన్ దిస్ ఇస్ అన్ ఆనర్ ఫర్ us, అండ్ అలాగే స్పెషల్లీ ఫస్ట్ టైం అన్నారు కాబట్టి ఈవెన్ హ్యాపీయర్. ఇక్కడ ఫస్ట్ టైం ఇలా మీతో అన్నమాట. థ్యాంక్ యూ. అంటే ఇలా సింగర్స్ తో ఇక్కడ మా స్టూడియోలో ఫస్ట్. ఇంకోటి ఏంటంటే చూస్తున్న వ్యూయర్స్ మీ అందరికి కూడా ఎవ్రీ థర్స్డే మనకి షో ఉంటుంది. వీళ్ళిద్దరు వచ్చి ఇలాగే కూర్చుంటారు. మీకు నచ్చిన సాంగ్స్ హ్యాపీగా మీరు పాడించుకోవచ్చు. ముందే చూస్ చేసుకొని పెట్టుకోండి. అంటే చేస్తున్నప్పుడు కాకుండా ఫస్ట్ ఏ సాంగ్ పాడించుకోవాలి, ఏ సాంగ్ వీళ్ళిద్దరితో వీళ్ళ వాయిస్లు వింటే బాగుంటుందో డిసైడ్ చేసేసుకొని హ్యాపీగా కాల్ చేసి అడిగేసేయండి. ఇప్పుడైతే పాట పాడతారు, మనం విందాం. తప్పకుండా. సో మీ అందరికీ సో యూనో దసరా శుభాకాంక్షలు ముందే. సో నవరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా యూనో ఉండాలని సో మనసారా కోరుకుంటూ దెన్ యూనో విల్ సే మాకు ఎస్పీ బ్రదర్స్ని ఇక్కడ మా టీవీ ద్వారా, మన టీవీ ద్వారా ఫస్ట్ సాంగ్ ఓకే, ఫస్ట్ ఒక సాంగ్ మా కోసం. తప్పకుండా మన టీవీ ద్వారా మీ అందరికీ మరోసారి పరిచయం చేస్తూ, ఎంతోమందికి వేరే స్టేట్స్లో కానీ లేకపోతే చాలామంది ఫ్రెండ్స్ ఎక్కడ అన్ని చోట్ల ఆల్ ఓవర్ ద వరల్డ్. శ్రీధర్ గారు చెప్పినట్టుగా యాప్స్, మన టీవీ యాప్, మన టీవీ ఆన్లైన్, యూ కెన్ వాచ్ ఆన్లైన్ ఆన్ యూఎఫ్ టీవీ, రిలయబుల్ టీవీ, చాలా చాలా యాక్సెసిబిలిటీ ఉంది. సో వరల్డ్ వైడ్ మా షో అందరూ చూసే అవకాశాన్ని మాకు కల్పించిన శ్రీధర్ చిల్లర్ గారికి, అలాగే మన టీవీ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు స్పెషల్లీ థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. సరే, మనకి చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. అంటే ఇంతసేపు కూడా చాలా ఇదిగా కాల్ చేశారు కదా, లాస్ట్కి వీళ్ళిద్దరు ఏ పాట పాడతారని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు అసలు రివీల్ చేయట్లేదు, మీరు పాడే వరకు మేము పాడినాక వినాలన్నమాట మనం. సో యాక్చువల్లీ మేమంటే 1 hourకి ప్రిపేర్ అయ్యాము, 2 hours అయింది కదా షో. అవును, నిజానికి శ్రీకాంత్ అండ్ ప్రసాద్ మనకి ఇంత టైం అయిందని తెలియలేదు కదా. అంటే కాల్స్ యాక్చువల్లీ ఎక్కడున్నా కూడా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక సాంగ్ ఉంటుంది, ఒక కాల్ ఉంటుంది, ఒక సాంగ్ ఉంటుంది అలా. కానీ మనకి అలా కాకుండా అంటే అంతలా కాల్ వెయిట్ చేశారనమాట. 3-4 కాల్స్ తీసుకొని మనం ఒక సాంగ్ పాడుకున్నాం. సో ఇప్పుడు ఇద్దరం కలిసి ఇష్క్ నుంచి ఒక మంచి సాంగ్, అనూప్ రూబెన్స్ గారి కంపోజిషన్. My Johnny, na 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 na, oh oh oh, Priya Priya, oh my dear Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిల్లో, నువ్వేలే ప్రియా. I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything, 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 everything. Oh Maria Priya, నీ ప్రేమల మనసే మునిగింది వేళ.
అడిగిందా, దోబుచులాటే వయసు ఆడిందా, తుళ్ళింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవే నిన్నే దాచుకుంటుంది. విడిగా నిన్నొదలను, నీకే కానివ్వను, కదిలే నా కలకు ప్రాణం నేను. ఏమంటావు ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చెలి నవ్వుల్లోని ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything, 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 everything. Oh Priya, Priya. Thank you. అందరూ కూడా కొట్టి you క్లాప్స్ అండి, ఇస్తుంటారు, కనిపించదు కదా మనకి. బట్ ఈ రోజు యాక్చువల్గా మా షో వచ్చేసి 1 hour ఉంటుంది, 7:30 to 8:30. 2 hours ఎలా అయిపోయిందో నాకైతే తెలియట్లేదు. చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. మీరు ఇక్కడికి వచ్చి లైవ్గా ఇలా పాటలు పాడి వినిపించడం నాకైతే పండగలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. ఎవ్రీ థర్స్డే మన షో ఉంటుంది కాబట్టి మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాము. సో వ్యూయర్స్కి మీరేమైనా చెబుతారా? మాకు కాల్ చేసి మా అందరినీ, అంటే మా ఇద్దరిని విష్ చేసి, అలాగే మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చి ఈ షోని ఇంత బాగా ఎంకరేజ్ చేసిన అందరి వ్యూవర్స్కి ఎస్పీ బ్రదర్స్ నుంచి, మన టీవీ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఇంకో కోయిన్సిడెన్స్ ఏంటంటే, మీరు ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ షో ఆన్ దసరా 22nd. ఓ వావ్. So, చెప్పండి. సో ఏం లేదండి, సో అందరు వ్యూవర్స్ కి సో దసరా రోజు మళ్ళీ ఇదే పండుగ ఈ రోజు ఉన్నట్టే, దెన్ ఆ రోజు పండుగతో పాటు ఫేవరెట్ డే కూడా. వెరీ నైస్. సో థర్స్డే ఫేవరెట్ డే అయిన వాళ్ళందరికీ సో మేము విల్ బి హియర్ అగైన్ నెక్స్ట్ వీక్. సో ప్లీజ్ మీ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో అది మాకు అలా సపోర్ట్ చేస్తూ ఉండండి. దెన్ విల్ ట్రై టు గెట్ బెటర్ ఎవ్రీ సింగిల్ డే. విల్ ట్రై టు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఇంకా వేరే సాంగ్స్ తోని ఇప్పుడు మనం 1 hour కోసం ప్రిపేర్ అయ్యాం కదా, నెక్స్ట్ ఇంకొంచెం ఒక ఎక్కువ ప్రిపేర్ అయితే ఇంకా ఎక్కువగా పాడుకోవచ్చు. తప్పకుండా అలాగే కాల్ చేస్తూ ఉండండి. సో ఈ రోజు ఎవరైతే ట్రై చేశారో దెన్ లైన్ ఎవరికైతే కలవకపోతే వీఆర్ సారీ. నెక్స్ట్ వీక్ దెన్ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టచ్. నెక్స్ట్ టైం మీరు పాటలు అడగడమే కాకుండా మీరు కూడా పాటలు పల్లవులు పాడడానికి మీరు కూడా ప్రిపేర్ అయ్యి మాకు కాల్ చేయండి. అంటే రెగ్యులర్ గా మనం చేసే పని అన్నమాట. ఎప్పుడు మీరు పాటలు పాడిస్తూ ఉంటాను కదా, నెక్స్ట్ వీక్ వీళ్ళ దగ్గర కూడా నేర్చుకుందాం మనం. సో ఇందాక చెప్పినట్టు సో దెన్ మీరు ఈ షో చూడటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దెన్ మీలో కొంతమంది యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి పాడే ఆపర్చునిటీ రావాలి అని మనసారా కోరుకుంటున్నానండి మాతో పాటు. సో వీ విల్ రివీల్ ఇట్ యాజ్ వి గో త్రూ. బట్ ప్లీజ్ కీప్ వాచింగ్ మన టీవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ ఫర్ బ్రింగింగ్ us here. So SP Brothers signing off for tonight, and thank you. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో యోస్ చూస్తున్నారు కదా మన టీవీలో ఈరోజు ఎవ్రీ మండే టు థర్స్డే మనకి షో ఉంటుంది కదా. ఎవ్రీ థర్స్డే ఇక మీదట మనకి ఇలాగే లైవ్ షో ఉంటుంది. సో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరు మిస్ అవ్వకండి. ఈరోజు కాల్ కలవని వాళ్ళు కూడా ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ మనకి దసరా వస్తుంది, ఆ రోజు పండగని నిజంగా పండగలా స్టూడియోలో చేసుకుందాం. సో దిస్ ఈజ్ సునీత సైనింగ్ ఆఫ్. అమెరికాలో తెలుగు పండుగ. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం నేతృత్వంలో దసరా సంబరాలు. అక్టోబర్ 25న అట్లాంటాలో అదిరిపోయే వేడుకలు, ఆకట్టుకునే ఆటపాటలు, మిమిక్రీ, దాండియా, బోనాలు, మిరిమిట్లు గొల్పే ఫైర్ వర్క్స్, రావణ కాస్టం, కట్టిపడేసే కల్చరల్ కామెడీ షోస్. అందరికీ ఇదే మా ఆహ్వానం. మరిన్ని వివరాలకు శ్రీని ఆవుల, అట్లాంటా రీజనల్ వైస్ ప్రెసిడెంట్. ఫోన్ 678-756-5362. Visit www.mytelanganaus.org. అమెరికాలో దసరా వేడుకలు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు. అదిరిపోయే ఆటలు, పాటలు, మిమిక్రీ, ఆకట్టు. న్యూజెర్సీలో అత్యాధునిక టౌన్షిప్ కు శ్రీకారం. పబ్లిక్ ట్రస్ట్ రియాలిటీ గ్రూప్ ప్రాజెక్టుతో మీ కల సాకారం. మొన్రో టౌన్షిప్, మిడిల్ సెక్స్ కౌంటీలో బ్యూటిఫుల్ ఎమరాల్డ్ హోమ్స్. అమెరికాలో నెంబర్ 1 బిల్డర్స్ డిఆర్ హోర్టన్ ఆధ్వర్యంలో నిర్మాణం. విశాలమైన ప్రాంగణం, ఆధునిక పరిజ్ఞానంతో సౌకర్యం